గుడ్ మార్నింగ్ అండి. కొంతమందికి అన్నీ ఉంటాయి. భార్య ఉంటది, పిల్లలుంటారు, బంధాలుంటాయి, ఆస్తులుంటాయి, డబ్బుంటది, అన్నీ ఉంటది. కానీ భర్తను భార్య అర్థం చేసుకోలేదు, భార్యను భర్త అర్థం చేసుకోలేదు. ఒక లోపం ఉంటది ఫ్రెండ్స్. అది ఎవరు గూడా సరిదిద్దుకోలేరు. ప్రతి మనిషికి ఒక లోపం ఉంటది. అదేదైనా కావచ్చు. డబ్బుతో కూడింది కావచ్చు, ఆస్తులతో కూడింది కావచ్చు, జీవితంలో ముందుకు పోవాల్సిందని సంసారంలో కాబట్టి, సుఖంలో కాబట్టి, ఆశలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి మనిషి కూడా నువ్వు అనుకున్న విధంగా వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు అనుకున్న విధంగా నువ్వు ఆలోచించు. నీ కడుపు నిండింది కాబట్టి ఎదుటోడి కడుపు నిండిందని అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఎవరు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు తినగలుగుతారు, అరాంచుకోగలుగుతారు, బరాంచుకోగలుగుతారు. 10 మంది చుట్టూ తిరిగి ఒక 40, 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక మగోడు పెళ్లి చేసుకుంటే, అదే ఆడదానికి 20, 24 ఏళ్ళు వచ్చిన తర్వాత 35 ఏళ్ళు తిరిగిన మగోడు, 24 ఏళ్ళు పెరిగిన ఆడదే ఒక మగోడిని పెళ్ళి అయిన తర్వాత ఫ్రెండ్స్, ఆడదాన్ని అర్థం చేసుకోగలుగుతారా, మోసం చేయగలుగుతారా, ప్రేమించగలుగుతారా, సంతోషపెట్టగలుగుతారా ఫ్రెండ్స్? ఒకసారి అర్థం చేసుకోనండి. ఎందుకంటే తప్పు అనేది మాట్లాడితే ఏదైనా తప్పే. సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి మనిషికి సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. కొంతమంది అహంకారంతో, గర్వంతో ఫ్రెండ్స్ 35 ఏళ్ళు తిరిగినా, 45 ఏళ్ళు తిరిగినా, 50 ఏళ్ళు తిరిగినా ఫ్రెండ్స్, బజార్లో 4 కూరలకు అలవాటు పడ్డ కుక్కలు ఎప్పుడు ఇంటి కూడి తిని ప్రశాంతంగా ఉండవు ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరు కూడా బజార్లో తిరిగిన మగవాడిని ఆడదైనా పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్, అందరినీ అంటలా, కొంతమంది కొంతమంది కుటుంబం వచ్చిన తర్వాత గుట్టుగా బ్రతకొచ్చు, భార్య దొరికిన తర్వాత బాధ్యతగా ఉండొచ్చు, బంధాలు వచ్చిన తర్వాత నాకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంత తప్పుడు వ్యక్తి అయినా కానీ నీతిగా నిజాయితీగా బ్రతకొచ్చు. కానీ కొంతమంది వెనకడికి ఎవరో చెప్తారు చూసిన, ఎంత రుచికల్ల భోజనం పెట్టినా 10 మంది కూరలకు అలవాటు పడ్డ కుక్కలో దొంగ సూపులకి, వంకర సూపులతో, వంకర ఆలోచనలతో పొరుగువాడి పెళ్ళాలను ఆశించడం, పక్కనోడి పెళ్ళాన్ని కవ్వించడం, అవకాశం ఉన్నప్పుడు కట్టుకున్న భార్యని నిందించడం, దూషించడం బజార్లో. ఎందుకంటే వాడు ఎట్టా బజారోడే కాబట్టి భార్యను కూడా బజార్ దాన్ని చేసి మాట్లాడటం. తప్పుడు వ్యక్తులు మాట్లాడడం మాట అంటూ ఉండదు ఫ్రెండ్స్. చాలామంది తెలుసుకోవాల్సింది ఒకటే, నువ్వెంత నీతిమంతురాలు కావచ్చు, లేదా నువ్వెంత చెడిపోయిందనమైనా కావచ్చు, నీకంటూ ఒక కుటుంబం దొరికిన తర్వాత నువ్వు తెలుసుకొని నీ భార్యతోనూ, నీ బాధ్యతతోనూ, నీ బంధంతోనూ, నీ పిల్లలతోనూ నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ నిన్ను కట్టుకున్నవాడు ఎప్పుడు అలా చూడటం. వాడు బజారోడు కాబట్టి బజార్లాగే ప్రావెత్తం. 10 ఇళ్ళు కూడి తినొచ్చిన కుక్క వండిపెట్టిన కూడు ఇంట్లో ఉండదు, అది తింటూ ఉంటుందా? ఓపిక లేదంటదో, రోగాలు ఉన్నాయంటడం, నశించిపోయిందంటడం, ఇష్టం లేదంటడం, లేదంటే నీకు మొగుడు కావాలంటడం, నీచంగా మాట్లాడే కుక్కలు కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి నీచులతో ఎప్పుడు కూడా అడుక్కోమాకండి, దిగజారమాకండి. ఎందుకంటే వాడు బజారు కుక్క మీ బతుకును పాడు చేసిండు, మీ జీవితాలను పాడు చేసిండు. కనీసం నీ బిడ్డలకు తల్లిగానైనా బ్రతకడం నేర్చుకో. చాలామంది కూడా ఈ రోజున నోటితో మాట్లాడితే బూతుగా వినపడవచ్చు, కానీ మొగుడుండి కూడా ఫ్రెండ్స్ ఎదవల్లాగా చాలామంది ఆడవాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే చాలా చాలా కఠినంగా ఉంది ఫ్రెండ్స్ ఈ మాట మాట్లాడాలంటే. ఒక్కొక్క ఆడవాళ్ళు చెప్పుకోలేక, చెప్పుకునే అవకాశం లేక, చెప్పుకుంటే బజార్ దాని కింద పోల్చుకొని నీచంగా మాట్లాడి అవమానించి ఎవరు ఎక్కడ దిగజారుతారో అని చెప్పేసి కనీసం గుండెల్లో బాధను బయటికి చెప్పుకునే ఒక ఫ్రెండ్స్ ఉండి కూడా రేపటి రోజున మనసు మర్తలు ఎత్తే నన్ను ఎక్కడ ఏలెత్తి పెట్టి చూపిస్తారని, నేను ఎంత నీతిగా బతికినా కానీ నన్ను ఎందుకు 10 మందిని అవమానిస్తారేమో అని చెప్పేసి కట్టుకున్న భర్త చేసే అరాచకాలు, అన్యాయాలు చెప్పుకోలేక, బాధ్యతగా నిలవలేక, బంధాన్ని తెంచుకోలేక, కన్న బిడ్డల కోసం కడుపు ముందు పెట్టుకొని ఫ్రెండ్స్ ఎంతమంది ఆడవాళ్ళు కాపురాలు చేస్తున్నారు. కొంతమంది తెగిడిచి అన్నీ ఉండి కూడా తినలేక కొవ్వు పట్టి ఇంకొకళ్ళ కోసం కొట్టుమిట్లాడుతూ సంసారాలు, బంధాలు తెంచుకొని బజాట్లో పడుతుంటారు. అన్నీ ఉండేవాళ్ళేమో తినలేక బాధ, ఏమీ లేని వాళ్ళేమో తిని ఏదో నీళ్ళు తాగైనా ప్రశాంతంగా బ్రతకాలి అని అంటే నిలవలేని బాధ. ఎందుకు? సమాజం రకరకాలుగా పోలి ఉంది కాబట్టి, రకరకాల మనసులతో కలుషితం అయి ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునండి. తప్పు ఒకళ్ళని అనటానికి లేదు, అవమానించడానికి లేదు, దూషించడం. ఎందుకంటే మన తలరాత ఎలాగుంటే అలాగే జరుగుద్ది.
మనలో ఉన్న సమస్యల్ని ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే కనీసం నీ గుండె భారమైన తగ్గిద్దని నువ్వు అనుకోవచ్చావు కదా ఫ్రెండ్స్. అదే భారం తెచ్చుకున్న కొన్నాళ్ళకి నీ గుండె బరువెక్కేలాగా ఒక మాట మాట్లాడతారు. నువ్వు చెయ్యని తప్పుకు నిందిస్తారు. నువ్వు పడే బాధలన్నిటి కూడా వాళ్ళు తెలుసుకొని కూడా నీచంగా అవమానంగా మాట్లాడితే తట్టుకునే ఓపిక శక్తి కూడా ఉండదు ఫ్రెండ్స్. అలాంటి నీచమైన మాటల కోసం జీవితం కోసం ఏ ఆడవాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎదటి వాళ్ళతో చెప్పుకోమాకండి, దిగజారమాకండి. మొగుడు ఉన్నా లేకపోయినా కానీ ఎలా బ్రతికే వాళ్ళు అలాగా బ్రతుకుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదానికి కాలమే సమాధానం చెప్పిద్దని ఓపికతో నీ కోసం నీ పిల్లల కోసం ప్రతి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ బ్రతకటం నేర్చుకోనండి. ఓకే బై, థ్యాంక్ యూ.